వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము డీస్ జాక్ ఆధ్వర్యంలో సమావేశం 3 గంటలకు ఏర్పాటు చేశాము. అది కూడా ఇవాళ దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని మీద పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేయడానికి జాక్ 3 గంటలకు సమావేశం, రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. సో ఆ రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు దక్షిణాదిలో ఏదైతే త్రిభాష పేరు మీద ఇవాళ హిందీని బలవంతంగా దక్షిణాదిలో రుద్దడాన్ని వ్యతిరేకిస్తాం. తప్పకుండా మొత్తం దక్షిణాదిలో హిందీ ఎట్టి పరిస్థితుల్లో హిందీని అనుమతించవు అనే అంశాన్ని పూర్తిగా మేము ఇవాళ ఎజెండాలో చర్చించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు అలాగే మిగతా ఉత్తరాది రాష్ట్రాల యొక్క వ్యాపారస్తులు ఎవరైతే మొత్తం దక్షిణాదిలో కబ్జా చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోవాలి, లేదంటే మా దక్షిణాది వాళ్ళకు మాకు అవకాశాలు లేకుండా పోయినాయి. వ్యాపార ప్రయోజనాలు మా ప్రజలు మేము చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మా వ్యాపారాలు మాకు కావాలి. కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలారా ఇవాళ మీరు ఈ ఉత్తరాది యొక్క వ్యాపారాలు జీరో మాల్తో అమ్ముతున్నారు. వాళ్ళు ఇవాళ దేశానికి నష్టం చేస్తున్నారు. ట్యాక్సీలు కట్టట్లేదు, క్వాలిటీ ఇవ్వట్లేదు, అన్ని మొత్తం సెకండ్ హ్యాండ్ మాల్లో టైప్లో ఉంటుంది. కల్తీ వ్యాపారం, కల్తీ వ్యవహారాలు చేస్తున్నారు. ఇవాళ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు ఉన్నారో వాళ్ళంతా కూడా కల్తీ వ్యవహారం చేస్తూ మనల్ని మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మొత్తం క్రిమినల్ చర్యలంతా కూడా వాళ్ళే పాల్పడుతున్నారు. ఇవాళ ఉత్తరాది వాళ్ళే, ఇవాళ బీహార్లో దొంగతనాలు జరగడానికి కారణం వాళ్ళే, ఇవాళ ఇక్కడ వ్యాపార దోపిడీ కూడా జరగడానికి వాళ్ళే కారణం. కాబట్టి స్వచ్ఛందంగా వదులుకుందాం. మనం దక్షిణాది ప్రజలు ఎవరు కూడా ఉత్తరాది వాళ్ళ దగ్గర కొనద్దు, ఒక్క వస్తువు కొనద్దు, వాళ్ళ దగ్గర బంగారం కుదపెట్టద్దు, వాళ్ళ దగ్గర ఏవి కూడా కొనద్దు. మన వాళ్ళే పెట్టిన వ్యాపారమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం కూలీలుగా కూడా మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఇలా వాళ్ళని కూలీలుగా మనం ఎందుకు తీసుకోవాలి? బీహారీ కూలీలను ఎందుకు తీసుకోవాలి? ఒరిస్సా కూలీలను ఎందుకు తీసుకోవాలి? ఇతర కూలీ పనులు చేసడానికి ఉత్తరాది రాష్ట్రాల నుండి వస్తున్న వాళ్ళు ఎవరిని కూడా చివరికి కూలీలుగా కూడా తీసుకోవడానికి లేదు. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో ఏవైతే ఇవాళ మనకు రావాల్సిన వాట 75% తెలంగాణ వాళ్ళకు రావడం లేదు. ఆ తెలంగాణ వాళ్ళకు 75% రావాలి, మిగతా 20% దక్షిణాది రాష్ట్రాలకు రావాలి. ప్రైవేట్ రంగం కూడా ఇవాళ పూర్తిగా ఉత్తరాది వాళ్ళ కబ్జాకు గురైపోయింది. వాళ్ళే ఆధిపత్యం చేస్తున్నారు. అది ప్రైవేటు బ్యాంకులైనా, ప్రైవేట్ ఇండస్ట్రీలైనా, ప్రైవేటు కంపెనీలైనా, ఇవాళ ప్రైవేటు సంస్థలన్నింటిలో కూడా వాళ్ళదే గుత్తాధిపత్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన వాట మనకి రావాలి. 75% వాళ్ళని మాత్రం పంపించాలి. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ రాష్ట్రాలకు పోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాధించడానికి వీల్లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు చర్చనీయాంశంగా డీజాకు తప్పకుండా ఇవాళ నార్మల్కి నార్త్ ఇండియా గో బ్యాక్ అనే నినాదాన్ని ఇవాళ ఖచ్చితంగా అమలు చేయబోతున్నది. ఎందుకంటే 1910లోనే నార్మల్కి అంటే ఎవరైతే ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు, ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ స్టేట్లో తిష్ట వేసి ఇక్కడ స్థానికులకు రావాల్సిన ఉద్యోగాలు కొట్టేస్తున్న క్రమంలోనే ఇక్కడి వాళ్ళు ఈ డక్కన్ పీఠభూమిలో ఉన్న వాళ్ళు, ఈ దక్షిణాది వాళ్ళు ఇవాళ ఉత్తరాది వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడిన ఫలితంగానే ఇవాళ ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి ఇవాళ అది కాస్త ఆంధ్రుల మీదకి నెట్టివేయబడింది. సో ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదంకి వచ్చేసింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రులు వచ్చి ఇక్కడ తిష్ట వేసి అధికారాన్ని వాళ్ళు కబ్జా చేశారు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ ప్రజలంతా ఏకమై తన యొక్క స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. బట్ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నా సరే పూర్తిగా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యంలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ దక్షిణాదికి రావాల్సిన హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని రాలేదు, సుప్రీంకోర్టు బెంచ్ రాలేదు హైదరాబాద్లో. అంటే హైదరాబాద్కి రావాల్సిన మొత్తం బడ్జెట్ రాలేదు, అట్లాగే దక్షిణాదికి రావాల్సిన బడ్జెట్ రాలేదు. ఇవాళ మనం రూపాయి కడితే మనకు 40 పైసలే వస్తున్నది. కానీ అదే రూపాయి బీహార్ కడితే వాళ్ళకు 7 రూపాయల 60 పైసలు పోతున్నది. అదే ఉత్తరప్రదేశ్ కడితే వాళ్ళకు 3 రూపాయల 70 పైసలు పోతున్నది. అదే ఇంకా మిగతా ఉత్తరాది రాష్ట్రాలకు పైసలు ఎక్కువ పోతే మనకు మాత్రం ఇవాళ తక్కువ వస్తున్నాయి. సో ఈ క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆ ఉత్తరాది వాళ్ళని ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ చేయడానికి లేదు. వాళ్ళ రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళు చేసుకోవాలి. గాంధేయ మార్గంలో స్వచ్ఛందంగా మనం వాళ్ళ వస్తువులను బహిష్కరిద్దాం. వాళ్ళ ఉద్యోగాలు చేస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలు అనుమతి ఇవ్వకూడదు. వాళ్ళకి 75% తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, మిగతా 25% దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మన ఉద్యమ కార్యాచరణ చేయబోతున్నాం. తప్పకుండా ఇవాళ ఆ దిశగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున వచ్చిందో ఉత్తరాది వాళ్ళకు వ్యతిరేకంగా, ఉత్తరాది దోపిడీదారులకు వ్యతిరేకంగా, ఉత్తరాది ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తూ మా ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగాలు దక్కకుండా, మా ప్రాంతం నిధులు దక్కకుండా,
మా ప్రాంతం నియామకాలు దక్కకుండా, మా ప్రాంత వ్యాపారాలు దక్కకుండా ఇవాళ ఉత్తరాది వాళ్ళు చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా మొదలైంది దక్షిణాది ఉద్యమం. ఈ డీక్సిస్ ఏర్పడేదే దక్షిణాది ఆత్మ పరిరక్షణ కోసం, ఆత్మ గౌరవం కోసం, హక్కుల పరిరక్షణ కోసం, అట్లాగే దక్షిణాదికి ఏదైతే రావాల్సిన వాటా కోసం ఇలా D6 అండ్ DJAK ఏర్పడింది. సో కాబట్టి ఈ రెండు కూడా ఒక సైద్ధాంతిక పునాదిగా ద్రవిడ సిద్ధాంత పునంగా ఏదైతే విదేశీ ఆర్యుల సంతతి అయిన ఉత్తరాది వాళ్ళు వాళ్ళ భాష హిందీ భాషను మన మీద రుద్దాలని చూస్తున్నారు. అలాగే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మన మీద రుద్దాలని చూస్తున్నారు. వాళ్ళ దేవీ దేవతలను మన మీద రుద్దాలని చూసుకుంటున్నారు. ఇవాళ రాజాసింగ్ అక్కడి నుంచి వచ్చినోడే, MIM అధినేత అక్కడి నుండి వచ్చినోడే. సో కాబట్టి ఈ ఉత్తరాది వాళ్ళంతా హైదరాబాద్లో తిష్ట వేసి మన లోకల్ ఇవాళ ముస్లిమ్స్కి కానీ, ఇవాళ లోకల్ హిందువులకు కానీ, ఇవాళ లోకల్ క్రైస్తవులకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా అవకాశాలు రాకుండా ఉత్తరాది వాళ్ళు ఆధిపత్యం చేస్తూ అణిచివేస్తూ ఈ లోకల్ ప్రజల మీద ఇలా ఆధిపత్యం చేస్తున్న క్రమం అయితే మనం చూస్తున్నాము దక్షిణాదిలో, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా. సో కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా ఎంత మాట్లాడినా ఇలా ఆయన ఉత్తరాది పార్టీ వాళ్ళ ఆధిపత్యంలో కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నాడు. కిషన్ రెడ్డి ఎంత మొత్తుకున్నా కూడా ఇవాళ ఏం మాట్లాడినా కూడా వాళ్ళ సంఖ్యలోనే చేరితేనే తప్ప వాళ్ళకు పదవులు ఉన్నాయి. కాబట్టి అటు కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా మొత్తం ఉత్తరాది పార్టీల ఆధిపత్యంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇలా వాళ్ళ ఏం నడవయి కాబట్టి ఇలా వాళ్ళ దేశ రెండో రాజధాని సాధించలేకపోతున్నారు, సుప్రీంకోర్టు బెంచ్ని సాధించలేకపోతున్నారు, ఇక్కడ వనరుల దోపిడీ జరుగుతుంటే రక్షించలేకపోతున్నారు. కాబట్టి ఈ కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి ఎవరు కూడా వీళ్ళిద్దరు కూడా వాటిలో వైఫల్యం చెందారు. ఇవాళ ఈ దక్షిణాదిని కాపాడాల్సిన ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ బీజేపీకి దాసోహం అయిపోతున్నాయి. అది టీడీపీ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, ఇవి రెండు కూడా బీజేపీకి దాసోహం అయిపోతున్నాయి. అది వాళ్ళ అట్లా చేయడం తప్పు. ఇలా అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్న ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఈవెన్ జనసేన ఇవాళ ఆ రకంగానే అవినీతి లేకపోయినప్పటికీ కూడా జనసేన సైద్ధాంతికంగా ఇలా సనాతన ధర్మం పేరు మీద ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఇలా కంప్లీట్గా ఒకప్పుడు ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతలేడు, నోరు ఎందుకు సైలెంట్ అయిపోయింది, ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోసమా? ఇవాళ ముఖ్యమంత్రి పదవి పర్మనెంట్గా ఉంచుతారనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు? ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాది వాళ్ళు ఆ పనే చేయరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీకు అక్కడ ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా తక్కువనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రేపు రహస్య ఎజెండాను చేస్తే తప్ప అది అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది దక్షిణాదిలో ఎట్లయితే డిఎంకే ద్రవిడ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, ద్రవిడ అస్తిత్వాన్ని కానీ, ద్రవిడ భాషల్ని కానీ పరిరక్షిస్తున్న ఇవాళ డిఎంకేను ఒక ఆదర్శంగా తీసుకోవాలి. దక్షిణాదిలో డిఎంకేతో DJAK కలిసి నడుస్తుంది, డిఎంకే విధానాలను సమర్థిస్తుంది, డిఎంకే ఇవాళ లీడ్ తీసుకోవాలని చెప్పేసి నేను ఇవాళ DJAK చైర్మన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ దక్షిణాదిని కాపాడేది డిఎంకే మాత్రమే. కాబట్టి డిఎంకేతో కలిసి నడుస్తాం. అలాగే డిఎంకే కూటమిలో ఉన్న VCK కానీ మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే ద్రవిడ ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్న పార్టీలు అన్నింటితో కూడా కలిసి పనిచేస్తాం. మీరు కూడా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, జనసేన కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ కూడా ఉత్తరాది పార్టీలకు దాసోహం అయిపోయి అవినీతి కుంభకోణాలకు తమ కుటుంబ పార్టీలుగా మిగిలిపోయినాయి. కాబట్టి వీళ్ళను కూడా ఇవాళ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువైపు? మీరు దక్షిణాది ద్రవిడ మోడల్ వైపా, లేదంటే అవినీతి ఉత్తరాది వైపా, దోపిడీ పార్టీల వైపా తెలుసుకోవాల్సింది వాళ్ళే. కాబట్టి ఇవాళ ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర కమిటీ చర్చించబోతుంది. సో రాష్ట్ర కమిటీ సమావేశానికి వస్తున్న ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇవాళ ఈ కార్యాచరణలో దక్షిణాది తన వంతు పాత్ర, దక్షిణాది DJAK తన వంతు పాత్ర పోషిస్తుంది. దక్షిణాది ఆత్మగౌరవాన్ని, హక్కులను పరిరక్షిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.